వన్ ఫైన్ మార్నింగ్ టూ ఫ్రెండ్స్ విజయ్ అండ్ విజయ అదే విజయ్ అండ్ విజయ గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా బహుశా ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ పార్క్ ఇన్ సచ్ ఏ వే దట్ దే ఆర్ ఫేసింగ్ ఈచ్ అదర్. పార్క్ లో ఎదురెదురు కూర్చుంటారంటమ్మా. ఓకే, అండ్ నోటీస్ దట్ ద షాడో ఆఫ్ విజయ్ ఫెల్ టు హిస్ లెఫ్ట్. ఆ విజయ్ షాడో ఎటు పడింది అంటే తనకు లెఫ్ట్ సైడ్ పడింది. ఇంకా ఇన్ విచ్ డైరెక్షన్ విజయ ఈజ్ ఫేసింగ్. అమ్మా జాగ్రత్త చూడు, వాడు విజయ్ అడగట్లా విజయ అడుగుతున్నాడు. షాడోనేమో విజయ్ గురించి చెప్తున్నాడు, అడుగుతున్నామో విజయ గురించి, రెండో పర్సన్ గురించి. మరి మనం జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే బొమ్మలు గీసి తెలంగాణలో చేయడం ఒక పద్ధతి, టేబుల్ బట్టి చెప్పడం ఒక పద్ధతి. ఈ రెండు కాకుండా ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేద్దాం. నేను నా షాడో ఈ పని అనుకున్నాను. షాడో నాకు లెఫ్ట్ ఉంది అంటే షాడోకి నేను ఉంటాను రైట్. షాడో నా రైట్ ఉంది అంటే షాడోకి నేను ఉంటాను లెఫ్ట్. కరెక్టేనా కాదు? ఇది మైండ్ లో పెట్టుకో. వన్ ఫైన్ మార్నింగ్, అసలు మార్నింగ్ అంటే సన్ ఎటు ఉంటాడు? ఈస్ట్ ఉంటాడు. మరి సన్ షాడో ఒకే వైపు ఉంటాయా, ఆపోజిట్ డైరెక్షన్స్ ఉంటాయా? ఆపోజిట్. అంటే సన్ గారు ఈస్ట్ ఉన్నారు కాబట్టి షాడో గారు వెస్ట్ లో ఉంటారు. కరెక్టేనా కాదా? ఓకే, షాడో విజయ్కి లెఫ్ట్ పడింది. జాగ్రత్త, విజయ్కి ఓకే లెఫ్ట్ సైడ్ ఎవరమ్మా? షాడో ఉంది. అవునా కాదా? షాడో అంటే షాడో. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? షాడోకి విజయ్ ఉన్నాడు చెప్పండి, రైట్ ఉన్నాడు. కరెక్టా కాదా? షాడోకి రైట్ సైడ్ విజయ్. ఇందుకు షాడో ఏ డైరెక్షన్ లో ఉంటుంది? వెస్ట్ లో ఉంది. అంటే వెస్ట్ కి రైట్ సైడ్ విజయ్ ఉన్నాడు. వెస్ట్ కి రైట్ ఎవరు? నార్త్. అంటే విజయ్ నార్త్ లో ఉన్నాడు. విజయ్ ఎటు ఉన్నాడమ్మా? నార్త్. వాడు విజయ్ జరగట్లా, విజయ. ఓకేనా? విజయ అంటే వాళ్ళు ఎదురు కాదుగా. ఓకే, చక్కగా విజయ్ ఇటు కూర్చుంటే నార్త్ లో, విజయ ఇటు సౌత్ లో కూర్చున్నాడు. కరెక్టేనా కాదా? సో ఆన్సర్ సౌత్. డి ఇస్ ద ఆన్సర్.